గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని ఒకవైపు చక్కదిద్దుతూనే మరోవైపు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం మరియు అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఏదైతుందో మహిళలకు బస్సును కూడా ఫ్రీ బస్సును కూడా మేము అద్భుతంగా ఆపరేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంకేతంగానే అనంతపురంలో కూడా భారీ ఎత్తున సీఎం చంద్రబాబు అధ్యక్షతన సభ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మనతో పాటు మాజీ మంత్రి డాక్టర్ సాకేత్ శైలజానాథ్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడింది? ఏంటి సార్, సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళుగా మేము చేస్తూ వెళ్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం. అసలుకి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి అభివృద్ధి దానికి నిర్వచనాలు మారినట్లున్నాయి. అసలు సంక్షేమం అనేది నాకు కనపడలే. ఊర్లోకి వెళ్తూ ఉన్నా నేను, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో రీకాలింగ్ అని పోతూ ఉన్నాం. ప్రతి ఇంటికి బాకీ పడి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇంటికి అని కాదు. ఎందుకంటే ఆయన సంతకాలు పెట్టి ఇచ్చిన ఆ గ్యారంటీ కార్డు దాన్ని పెట్టుకొని చూస్తే కనీసం ₹1,00,000 ప్రతి ఒక్కరికి బాకీ ఉన్నారు. మరి ఆయన సంక్షేమం చేస్తూ ఉన్నానంటే ఏందో నాకు తెలియదు. బహుశా సంక్షేమం అంటే వాళ్ళకి సంబంధించిన నాయకుల సంక్షేమమేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే కాంట్రాక్టులన్నీ వాళ్ళవే, అట్లాగే ఈ లిక్కర్ షాపులన్నీ దాదాపు మెజారిటీ వాళ్ళవే, ఇంకా వాళ్ళే బెల్ట్ షాపులు ఇట్లా. అంటే అసలు అసలు ఉచితమైన ఇసుక ఈ రాష్ట్రంలో 3,000, 4,000, 5,000, 6,000 పోతుంది. ఉచితమైన ఇసుక అంటే ఉచితం అనే పదానికి కూడా అర్థం మార్చేసిన గొప్ప ప్రభుత్వం గొప్ప చంద్రబాబు నాయుడు గారు. సో ఈ రోజున సంక్షేమం అభివృద్ధి అనేది నేర్చుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా. అసలు ఈయన కాలం అభివృద్ధి ఏంటంటే ఆఖరికి అబద్ధాలు చెప్పడంలో బాగా నిష్ణాతుడు. ఎట్లా అంటే ఎలక్షన్ల ముందు 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పారు. తీరు అసెంబ్లీ లేకపోతే 4 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు కాలే, 1 సంవత్సరానికే 2 లక్షల కోట్ల అప్పు చేసిన పెద్ద మనిషి. అంటే అప్పుల్లో అభివృద్ధి. చివరికి ఈ రాష్ట్రం మొత్తం నోరు కొట్టి తమకు సంబంధించిన వాళ్ళకి పనికొచ్చే రాజధాని పేరు మీద జరిగే ఒక దుర్మార్గమైన దోపిడీ. లేకుంటే అది అర్థమే కాదు నాకు. ఆ వంచనా శిల్పం మీద అర్థమే కాదు. కాబట్టి ఇప్పుడు 50,000 ఎకరాలతో అభివృద్ధి అయిపోయింది. ఇంకా 50,000 పీక్కుంటారు రైతుల దగ్గర నుంచి. సో అభివృద్ధి సంక్షేమం అనే మాట మాట్లాడడానికే ఈ కూటమి ప్రభుత్వానికి అర్హత లేదు, అంటే వాళ్ళ దగ్గర లేదు. అంటే మరొక అంశం, వైసీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్తున్నారు, రీకాలింగ్ చంద్రబాబు అనే పేరుతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రజలు వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఈ మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నటువంటి వాళ్ళు మాతో వస్తే ఈరోజు మధ్యాహ్నం పుట్లూరులో కార్యక్రమం ఉంది, రమ్మని చెప్పండి. వాళ్ళు ఏమడుతుందంటే నా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇప్పిస్తారు? మీరు ప్రతిపక్షం కదా, ఇన్ని మాట ఇచ్చింది కదా గవర్నమెంట్, మళ్ళీ మీరు కదా మాకు ఇప్పించాల్సింది ప్రతిపక్షంలో నుంచి, మాకు ఇప్పిండి మీరు. నిన్న ఒక అక్క దగ్గర పోయినాం, అయ్యా అసలుకి నా కొడుకు 2 చేతులు లేయా, 2 చేతులు లేకపోతే పెన్షన్ రావడం వల్ల ఇప్పియాలి కదా మీరే అంటే, వాళ్ళు ఏదంటే ఈ ప్రభుత్వం చేసే మోసాన్ని ఎదుర్కొనమని, ప్రజలకు ఇచ్చిన మాటని తప్పే క్రమంలో వాళ్ళని అడ్డుకోమని, ప్రజల్ని కాపాడుకోమని మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు చేశాయని ఒక్కరు కూడా చెప్పారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా పైకి మాట్లాడే పరిస్థితులే. అంటే మరొక అంశం సార్, మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఫ్రీ బస్సు అంశం అనేది పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఆ సక్సెస్ సభను కూడా అనంతపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించబోతున్నటువంటి నేపథ్యం. దీని మీద వైసీపీ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? అంటే ఏమీ లేకపోయినా సభలు పెట్టుకోవడం, ఈవెంట్లు పెట్టుకోవడం బాగా అలవాటు కూటమి వాళ్ళకి. అసలుకి కట్టని రాజధానికి 2 సార్లు మోడీ గారిని తెచ్చి పెద్ద 100 కోట్లు 50 కోట్లు సంథింగ్ అయితే ఇంకా కోట్లలోనే 10 కోట్లలోనే ఖర్చు పెట్టి మీటింగ్ పెడితే ఆయన ఇంత మన్ను ఇంత నీళ్లు పడేసిపోయాయి. అట్లాగే యోగా పేరు మీద కూడా 5 లక్షల మంది రికార్డ్ అని చెప్పి దానికి 100 కోట్లు ఇట్లా. అంటే లేని చోట కూడా ఆఖరికి ఆయన కార్యక్రమాన్ని చేస్తాడు. దానికి బాకా ఊదే వాళ్ళు పరికరాలు ఉంటాయి, ఊదుతూ ఉంటాయి. అంతేందుకు రేపు వచ్చి మాట్లాడతాడు. అందరూ కూడా బస్సుల్లో ప్రయాణం చేసి ఆటి నుంచి ఇటు దాకా పోయి తిరుగుతారు. ఏదో ముచ్చటగా ఫస్ట్లో అప్పుడు ఇప్పుడు పోయేస్తారేమో, రోజు పోతారేమో. వాళ్ళకేమైనా హెరిటేజ్ ఏమైనా ఉందా పాప, వాళ్ళకి ఏమైనా సంపాదించి పెట్టేదానికి? సో ఇచ్చిన మాట ప్రకారం అన్ని స్థాయిల్లో ఉన్న బస్సుల్లో కూడా మహిళలకి ఉచిత ప్రయాణం అక్రాస్ ద రాష్ట్రం ఆమూల నుంచి మూల వరకు కల్పించాలి. దట్ ఈజ్ హిజ్ ప్రామిస్. ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేక వచ్చి బస్ ఎక్కినావు కదా అంటే
ఏమంటారు? సీఎం బస్సు ఎక్కినామంటే ఎక్కలేదంటారా పాపం? ఎందుకంటే దాదాపు అందరూ కూడా పాపం డాక్టర్ అక్కయ్యలు డాక్టర్ అక్కయ్యలు చెల్లెలు తెచ్చారు పెట్టింటారు. వాళ్ళు అడుగుతారన్నమాట ముందే ప్రాంప్టింగ్ బ్రీఫింగ్ అంతా. సో ఇదే అంతా చూసి అలసిపోయినాం. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీటింగులు సదస్సులు చూసి 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 అలసిపోయినాం. కానీ కొత్తగా జరిగేది ఏం లే. వచ్చి ఎంతమంది డాక్టర్ వాళ్ళు తెచ్చారు, ఎంతమంది మీరు వచ్చారు అని మాట్లాడుకుంటారు అంతే. సార్ ఫైనల్గా మీ నియోజకవర్గంలో టూరిజం పేరు మీద అక్కడ బైక్ రేసులతో అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఏకంగా దాన్ని అగనెస్ట్గా మాట్లాడుతున్నారు అనేది ఒకటి. దీని మీద ఏం చెప్తారు? సింగనమల నాది, ఎవరు వచ్చినా ఎవరు పోయినా అది నాది. మా వాళ్ళు రైతులు, మాకు నీళ్లు కావాలా, మాకు విత్తనం కావాలా, మాకు చదువు కావాలా, ఫ్రీగా మంచి చదువు కావాలా, ఇవి మాకు కావాలా అని ఇంకా ఇట్లాంటివి మాకు కావాలి. అంతేగాని ఏదో ఎవరో వచ్చారట అక్కడికి ఒక కాలు ఇరిగింది, ₹1,00,000 నుంచి పంచాయతీ చేసుకుని పోతారే ఈ జిల్లా యంత్రాంగం అంటే కాలు ఇరగొట్టేసి ₹1,00,000 ఇస్తే ఊరికే ఉంటారా? ఆ ఎల్లుట్లో అనుకుంటా కాలు మీద పోయి కాలు గుజ్జు అయిపోతే ₹1,00,000 ఇచ్చామని అంటా ఉన్నారు. అంటే ఎవరైనా సరే ఒక క్రైమ్ చేసేసి ఇరగొట్టి కాలు పీకేసేసి ₹1,50,000 చేతిలో పెడితే కేసు ఉంటుందా? పైగా దీనికి ఏదో మళ్ళా చాలా వార్తలు వస్తున్నాయి. దీని మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు వీళ్ళు, ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? ఆ ఫారెస్టర్లే మేము పర్మిషన్ ఇలే అంటారు. కలెక్టరు ఆఖరికి ఎస్పీ గారికి పర్మిషన్లు ఇచ్చారు అంటారు. అవేవో మాకు కూడా ఇస్తే ఎట్లా ఇచ్చారో మాట్లాడతాం. ఈ జిల్లా పనిచేసే వాళ్ళు ఈ జిల్లా వాళ్ళం, ఈ జిల్లా బిడ్డలం మేము. మా దగ్గర పర్యాటక రంగానికి చాలా ఉన్నాయి. మా పెన్న ఉంది, తాడిపత్రిలో గుళ్ళు ఉన్నాయి, మా హంపి ఉంది, అసలుకి మీ మనుషులు ఉన్న శివాలయం ఉంది మాకు మనిషిన అమరాపురం ప్రాంతాల్లో. అవి చాలా ఉన్నాయి. అసలుకి ఇది మాదేం చరిత్ర లేని జిల్లా కాదు, రాయల కాలం నుంచి చరిత్ర ఉన్న జిల్లా మాది. కనుక పర్యాటక రంగం ఏ విధంగా పెడదామనే విషయం మాట్లాడదాం. మేము ప్రయత్నం చేసినాం, అప్పులో పిఏబిఆర్లో పొడవలు పెట్టి ఇచ్చే ప్రయత్నం చేసినాం. సరిగ్గా అవగాహన కల్పించలేకపోయిండొచ్చు, కలగలేకపోయిండొచ్చు. బట్ ఒక ప్రయత్నం చేయాలంటే దాని మీద ఒక విపరీతమైన మనం ఒక కసరత్ చేయాలి. దాన్ని చాలా టైం పడుతుంది. ఒక ప్లాన్, స్కెచ్, దానికి ప్రచారం, ఇది కదా. రండి మా సింగనమల చెరువుని చూడండి. మా సింగనమల చెరువున అసలుకి మా సింగనమల దగ్గర కొండల్ని చూడండి, లేకపోతే ఈ అందాన్ని చూడండి. థింగ్స్ కదా. లేదు అనంతరం చెరువు పక్కన ఉన్న పక్కన ఉన్న గుడి ఉంటుంది, విష్ణువు గుడి ఉంటుంది, చెన్నకేశ్వర స్వామి గుడి, సంవత్సరం ఒకసారి తెరుస్తారు. రండి ఎంత ప్రాశిస్తామని చెప్పండి. లేకపోతే మా పెనుగొండ కిల్లా చూపించండి. ఎన్ని ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇంకా నాకే రావడంలే. గుర్తు దగ్గర నుంచి మన జైన్ చక్రం దగ్గర నుంచి రండి. కనుక ఏదో తప్పించుకునే మాట్లాడే మాటలు అవన్నీ. నిజంగా పర్యాటక రంగంపై చిత్తశుద్ధి ఉంటే ఒక వర్క్షాప్ కండక్ట్ చేయమని చెప్పండి. అంటే ఫైనల్గా సక్సెస్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి కూటమి నాయకులకు అర్హత లేదంటారా? అది సక్సెస్ అయింది. ఓ సంవత్సరం ఎగ్గొట్టి నిన్నటినే మన ఆగస్టు 15 నుంచి బస్సులు ఇచ్చి, ఆ బస్సులు కూడా జనాలు ఆఖరికి పూర్తి బస్సులు పెట్టక, కొత్త బస్సులు కొనక, అదే బస్సుల్లో పంపించి మీరు జిల్లా మారాలంటే బస్సులు మారాలని చెప్పి 5 బస్సుల్లోనే మీరు పోతారని చెప్పి, ఏదంటే డాక్టర్ గ్రూప్ అక్కయ్యలని చెల్లెలని వాళ్ళని తెస్తారు, ఇంకొద్ది పార్టీ వాళ్ళు వస్తారు, ఆయన వేలు చూపిస్తాడు, చప్పట్లు కొట్టుకుంటారు, చెరువు చరణంగానే ఉంటుంది. గతంలో ఏంది ఇప్పుడు అదే ఉంటుంది. ఈ జిల్లాకు నేను బాబు గారు చెప్పేది ఒకటే, ఈ జిల్లాకు వచ్చి కూర్చుంటే ఈ జిల్లా వ్యవసాయానికి ఏం చేస్తూ ఉన్నావు, అట్లాగే ఈ జిల్లాకి వచ్చిన పరిశ్రమలు ఏవి, మా వాళ్ళకున్న స్కిల్ ట్రైనింగ్ ఏంది, మీ పేపర్లోని ట్రైనింగ్ కాదు. ఆ రోజు కూడా స్కిల్ మీరు ఇచ్చారు, చాలా ఇబ్బందులు దాంట్లో ఉన్నాయి. అది ఈ జిల్లాకి ఏంటి, ఈ జిల్లాలో కొత్త కాలేజీలు గవర్నమెంట్లో ఏం పెడతా ఉన్నావు, అట్లాగే మా హంద్రీ నివా వెడలు 10,000 క్యూసెక్కులు చేసి తక్కువ కాలంలో ఎక్కువ నీళ్లు మా పంట పొలానికి ఇస్తా అన్నావా లేదా, ఇవి మాట్లాడమనండి. అంతేగాని 1వ తారీఖు నుంచి యూరియా ఇస్తాం మేము, ముందు హెచ్ఎల్స్లో నీళ్లు పొలాల్లోకి వస్తే యూరియా అడుగుతాం. అప్పుడు ఇంకా వీళ్ళకి అర్థం కాదు ఏమంటే, ఇంకా హెచ్ఎల్స్లో నీళ్ళు రాలే, నాట్లు వేసుకున్నాక అయితే ఇవాళ అందరికీ బాగా మంచి కథ ఉండేది. చాలా చూపించుండేవాళ్ళు. టైం బాగుంది కాబట్టి వాళ్ళ దుర్మార్గంతో ఇంకా నీళ్ళు ఇవ్వలే, నీళ్ళు ఇచ్చినాక యూరియా అర్థమవుతుంది. సో ఈ జిల్లాకి ఇన్ని సార్లు వస్తే నువ్వు చేసిన మంచి ఏదో చెప్పుకో, మంచి ఏదో మాకు చెప్పు, ఏం మంచి చేస్తావో చెప్పు. హంద్రిని వాకు 2 సార్లు శంకుస్థాపన చేసి రాళ్ళు మా మొహాన కొట్టిపోయిన విధంగా మాత్రం వద్దని నా కోరిక. థ్యాంక్ యూ.
ఇది మాజీ మంత్రి డాక్టర్ సాకేత్ శైలజనాథ్ చెప్తుంది. కూటమి నాయకులకి ఏది చేయనటువంటి వాటికి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, సక్సెస్ సభలు చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. ఏది సక్సెస్ కానప్పుడు దాదాపు ఈ హామీ ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు అంశంలో దాదాపు 1 year కాలం పాటు ఏమాత్రం అమలు చేయలేదు, 1 year తర్వాత అమలు. ఇటువంటివన్నీ అనేకం ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సక్సెస్ ప్రోగ్రామ్ చేసుకోవడం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్న నేపథ్యం, ముఖ్యంగా చేయని వాటికి అమరావతి కావచ్చు, ఇటువంటి అనేక అంశాల్లో ఆయన చేయని వాటికి ఆయన ఏదైతే ఉందో అద్భుతంగా లేని వాటిని ఉన్న చూపించుకోవడంలో అద్భుతంగా వర్క్ చేస్తారని చెప్పి ఒకవైపు చెప్తున్నాయి. మరోవైపు సింగనమల నియోజకవర్గానికి రేసులు ఇటువంటివి కాదు, అభివృద్ధి అంశం, ముఖ్యంగా విద్యార్థులకు కావచ్చు, లేదంటే ఆరోగ్య విషయంలో వచ్చి ఇటువంటివి మాకు అభివృద్ధి చేస్తే చాలా సంతోషిస్తాము అని చెప్పేసి మాజీ మంత్రి డాక్టర్ సాకేత్ శైలజనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకెనాడ RTV. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.